గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మ్యాథ్స్ ట్యూటర్ ధనలక్ష్మి. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్ నెంబర్స్. రైట్? ఈ మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. మీలో ఎంతమందికి అతను తెలుసో చెప్పండి. ఎవరితను? రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయననే మనం ఏమని పిలుస్తాం? విశ్వకవి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీ అందరికి తెలుసా, మన ఏషియాలోనే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎస్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన భారతదేశ జాతీయ గీతం జనగణమనను రాశారు. 1913లో గీతాంజలి అనే రాసిన దానికి నోబెల్ బహుమతి పొందింది. ఈయన తొలి ఆసియా వ్యక్తి, నోబెల్ బహుమతి అందుకున్న తొలి ఆసియా ఖండ వ్యక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1881లో మే 7వ తేదీన వెస్ట్ బెంగాల్లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. చిన్నతనం నుంచి ఆయనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఒడిలో కూర్చొని చదవడం కంటే ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా తిరుగుతూ జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయన ఇష్టపడేవారు. తన 8 ఏళ్ల వయసులో కవితలు రాయడం ప్రారంభించిన ఆయన స్వయం కృషితో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఠాగూర్ రాసిన అద్భుతమైన కావ్యాలన్నింటిలోనూ గీతాంజలి అత్యంత ప్రసిద్ధమైనది. భక్తిభావంతో, మానవతా దృక్పథంతో సాగే ఈ గేయ సంపుటి ప్రపంచాన్ని కదిలింపచేసింది. 1913 సంవత్సరంలో సాహిత్య రంగానికి గాను ఆయనకు ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది. ఘనత సాధించిన తొలి భారతీయుడే కాక ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ గ్రహీతగా రవీంద్రనాథ్ ఠాగూర్ చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా కూడా ఈయనే రచించారు. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు ప్రజలందరిలో ఐక్యతను పెంపొందించడానికి ఆయన రాఖీ బంధన్ ఉద్యమాన్ని నడిపించి రక్షాబంధన్ ప్రాముఖ్యతను చాటి చెప్పారు. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ప్రకృతితో మమేకమయ్యే విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆయన వెస్ట్ బెంగాల్లో శాంతినికేతన్ ఆశ్రమాన్ని స్థాపించారు. అదే తర్వాత ప్రసిద్ధ విశ్వభారతి విద్యాలయంగా రూపాంతరం చెందింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆగస్టు 7, 1941 ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన అందించిన సాహిత్య నిధి మన దేశానికి ఎప్పటికీ మార్గదర్శకం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి మనం కొంచెం తెలుసుకున్నాం కదా. రైట్, ఈరోజు మనం మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాము. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్ నెంబర్స్. రైట్, మీలో అసలు ఎంతమందికి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ తెలుసు చెప్పండి. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి స్క్రీన్ మీద. ఇవేనా న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే? అంటే ఏం జరిగింది? న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? నెంబర్స్ ని మనం డిఫరెంట్ ఆపరేషన్స్ యూజ్ చేసి జాయిన్ చేసాం, అంతేనా? ఇక్కడ 6 + 4, 6 ని 4 ని ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆ రిజల్ట్ ని ఏం చేస్తున్నాం? డివైడ్ చేస్తున్నాం 5తో, అంతేనా? రైట్, అంటే ఏంటి? నెంబర్స్ ని డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేయడమే నెంబర్స్ మీద న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్, అంతేనా? చూడండి, 8 + 12 + 15 అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ 3 నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది చూడండి, థర్డ్ వన్ చూడండి, 43 × 2 + 2, 2ని 2తో యాడ్ చేసి దాని రిజల్ట్ ని 43తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాము?
నెంబర్స్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తున్నాం. దీనినే ఇది చూపించే దానినే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. ఏమంటాము? న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. అయితే డైరెక్ట్ గా నెంబర్స్ మీద ఆపరేషన్స్ చేస్తే దాన్ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అన్నాం కదా. ఈ రోజు మనం కొత్త టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. అవే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఏంటి అవి? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? ఏంటివి? నెంబర్స్ మీద డైరెక్ట్ గా ఆపరేషన్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తే మనం దాన్ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అన్నాము. ఈరోజు లెటర్స్ ని యూజ్ చేసి కూడా మనము డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తాము. అది ఈరోజు మనము చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సీత గీత అని ఇద్దరు ఉన్నారు. సీత గీత. ఒకవేళ నేను గనక సీత ఏజ్ గీత ఏజ్ కంటే 3 సంవత్సరాలు ఎక్కువ, సీత ఏజ్ గీత ఏజ్ కంటే 3 సంవత్సరాలు ఎక్కువ అని చెప్పాను అనుకోండి, మీరు దాన్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లో రాయమంటే ఎలా రాస్తారు? సీత ఏజ్ ఈక్వల్ టు గీత ఏజ్ +3 రాస్తారు కదా. అయితే ప్రతిసారి నేను సీత ఏజ్ ఈక్వల్ టు గీత ఏజ్ +3 అని రాయాలా అంటే నేను ఈ సీత ఏజ్ కి బదులు ఎస్ అని లేకపోతే ఇంకేదైనా షార్ట్ కట్ పెట్టుకొని రాయొచ్చు. సీత ఏజ్ ని ఎస్ అని, గీత ఏజ్ ని జీ అని రిప్రజెంట్ చేశాను అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోలేస్తారా? రైట్. సీత ఏజ్ ఈక్వల్ టు ఎస్, గీత ఏజ్ ఈక్వల్ జీ అన్నాను అనుకోండి, ఎస్ ఈక్వల్ టు జీ +3. ఈ రెండు ఏమైనా తేడా ఉన్నాయా? రిప్రజెంటేషన్ లో తేడా ఉన్నా అంటే రాసిన పదాలు వేరే ఉన్నా మీనింగ్ ఒకటే కదా. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది. ABCD అనే ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది, అవునా? ఈ ABCD రెక్టాంగిల్ కి ఏరియా అడిగాను అనుకోండి, ఏం చేస్తారు? ఏరియా ఈక్వల్ టు L/B అంటారు, అవునా కదా? ఎల్ అంటే ఏంటి? లెంత్. లెంత్ ని ఎల్ తో రిప్రజెంట్ చేస్తున్నాము, బ్రెడ్త్ ని బి తో రిప్రజెంట్ చేస్తున్నాం. ప్రతి చోట నేను లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని రాయాలా? నో నీడ్. L/B అని రాస్తే అది ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది, లెంత్ ని బ్రెడ్త్ తో మల్టిప్లై చేయండి అని చెప్పేస్తుంది. రైట్. ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తాను? ఇక్కడ L ప్లేస్ లో 2 పెడతాను, సారీ L ప్లేస్ లో 4 పెడతాను, B ప్లేస్ లో 2 పెట్టేస్తాను, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో ఎప్పుడైతే మనకి అన్నోన్ వాల్యూస్ ఉన్నాయో మనం మ్యాథమెటిక్ లో దానిని లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. ఈ లెటర్స్ ని వేరియబుల్స్ అంటాము. ఏమంటాము? లెటర్స్ ని వేరియబుల్స్. అన్నోన్ వాల్యూస్ ని మనం లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. దట్ టు స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. అది ABC నుంచి XYZ దాకా ఏ లెటర్ తో అయినా మనం వేరియబుల్ ని రిప్రజెంట్ చేయొచ్చు. ఆ వేరియబుల్ ప్లేస్ లో మనం డిఫరెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్లేస్ ని బట్టి, మనకు ఇచ్చిన ప్రాబ్లమ్ ని బట్టి డిఫరెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. నథింగ్ బట్ చెప్పాలంటే వేరియబుల్స్ అంటే ఒక కంటైనర్ అండి. ఈ కంటైనర్ లో మనం ఏ వాల్యూ పెడితే ఆ వాల్యూ ఉండిపోతుంది. ఇక్కడ నేను తీసుకొచ్చి త్రీ బాల్స్ పెట్టాను అనుకోండి, 3 బాల్స్ ఉంటాయి. 4 బాల్స్ పెట్టాను అనుకోండి, 4 బాల్స్ ఉంటాయి. అర్థమవుతుందా స్టూడెంట్స్? రైట్. సో వేరియబుల్ అంటే నథింగ్ బట్ కంటైనర్. అందులో మనం ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ 3 బాల్స్ తీసేసి 2 బాల్స్ పెట్టుకోవచ్చు, అసలు ఏమీ లేకుండా కూడా ఉంచొచ్చు. వేరియబుల్స్ అంటే దాని వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. వేరియబుల్ పేర్లోనే ఉంది, వేరియబుల్ అంటే చేంజ్ అయ్యేది అని అర్థం అనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, సీత ఏజ్ ఈక్వల్ టు గీత ఏజ్ +3 అన్న. సో S ఈక్వల్ టు G +3. S ఫర్ సీత ఏజ్, G ఫర్ గీత ఏజ్. రైట్. అలానే మీకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను, మీరు దాన్ని మల్టిప్లై చేసి నాకు చెప్పగలరా? రైట్. ఇప్పుడు మీ దగ్గర 10 రూపీస్ నోట్లు ఉన్నాయి, 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి. సో మీకు 2 నోట్స్ ఇచ్చాను అనుకోండి, దాని వాల్యూ ఎంత అంటే ఏమని చెప్తారు? 10 × 2 20 అని చెప్తారు. అదే 5 ఇస్తే 10 × 5 = 50 అంటారు, అంతేనా? అదే నేను n నెంబర్ ఆఫ్ నోట్స్ ఇచ్చాను, అప్పుడు వాల్యూ ఎంత అంటే ఏమని చెప్తారు? 10 × n నథింగ్ బట్ 10n, అంతేనా? రైట్. ఇలా రిప్రజెంట్ చేయడాన్నే మనం ఆల్జీబ్రా అంటాం అనమాట. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆల్జీబ్రా అంటే నెంబర్స్ ని వేరియబుల్స్ ని కలిపి రాస్తున్నాం. ఇలా కలిపి రాయడాన్ని ఆల్జీబ్రా అంటాము. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఆల్జీబ్రాలో మనం ఏం చేసాము? వేరియబుల్స్ ని లెటర్స్ ని కలిపి రాసాము.
అయితే చూద్దాం. ఇందాక మనం ఎక్స్ప్రెషన్ అంటే ఏమనుకున్నాము, నెంబర్స్ ని డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ తో కలిపి రాసాము. సరే రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి. ఇందాక మీకు ఏమని చెప్పాను, 10 రూపీ నోట్స్ n ఇచ్చానని చెప్పాను. అంటే దాని వాల్యూ ఏమని చెప్పారు, 10 into n 10n అన్నారు. దీనికి నేను ఇంకొక 20 రూపీస్ యాడ్ చేశాను అనుకుందాం. అప్పుడు ఎలా రాస్తారు, 10n ప్లస్ 20 అని రాస్తారా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను, 5k ప్లస్ 6 ఇచ్చాను. ఇవన్నీ చూడండి, ఇక్కడ ఇదే n అనేది వేరియబుల్, ఇక్కడ k అనేది వేరియబుల్. ఈ ప్లేస్ లో నేను k ప్లేస్ లో ఇంకో వేరియబుల్ కూడా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. సో ఇలా నెంబర్స్ ని, వేరియబుల్స్ ని, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని కలిపి రాసేదాన్నే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఓకే, బానే ఉంది. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు. ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ తో యూజ్ ఏంటి అంటే, మనము వేరియబుల్స్ ని, కాన్స్టెంట్స్ ని మనం ఇక్కడ కలిపి రాయొచ్చు. మనకి ఎక్కడైతే ఒక అన్నోన్ వాల్యూ ఉందో ఆ అన్నోన్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ వేరియబుల్స్ ని వాడుకోవచ్చు. అర్థమైందా? ఇందాక ఏం చేసాం, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటే ఏం చేసాం, L into B అన్నాం. ఈ L into B అనేది ఈ ఒక్క ప్రాబ్లం కే ఉపయోగపడుతుందా, అన్ని ప్రాబ్లమ్స్ కి ఉపయోగపడతాయా? రెక్టాంగిల్ కి సంబంధించిన ఏ ఏరియా కనుక్కోవాలన్నా మనం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. సో ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి మనము చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం చూపిస్తున్నాను. కనిపిస్తుందా? చూడండి, రైట్ ఏ ఫార్ములా ఫర్ పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, రెగ్యులర్ పెంటగాన్ అండ్ రెగ్యులర్ హెక్సగాన్. ఏం రాయొచ్చు, ట్రయాంగిల్ కి అసలు ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. సో ఏమని రాసాము, ట్రయాంగిల్ కి ఏమో ఫార్ములా 3 into సైడ్. పెరిమీటర్ కి అంతేనా? పెరిమీటర్ అంటే ఏంటి, చుట్టుకొలత. చుట్టుకొలత రావాలి అంటే ఏం చేయాలి, 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి 3 సైడ్స్ ని మనం యాడ్ చేయాలి. 3 సైడ్స్ యాడ్ చేయడం అంటే నథింగ్ బట్ 3 into సైడ్. అండ్ పెంటగాన్ లో ఏంటి, పెంటగాన్ లో 5 సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. దాని పెరిమీటర్ కావాలంటే ఏం చేయాలి, 5 సైడ్ వాల్యూస్ ని యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయడం అంటే నథింగ్ బట్ 5 into సైడ్. హెక్సగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి, మొత్తం 6 సైడ్స్. సో వాల్యూ ఏమవుతుంది, హెక్సగాన్ పెరిమీటర్ అంటే 6 into సైడ్ వాల్యూ. రైట్. చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఒక పెంటగాన్ కనిపిస్తుంది, ఒక హెక్సగాన్ కనిపిస్తుంది. రైట్. చూడండి, ట్రయాంగిల్ కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్ ఉన్నాయి. పెంటగాన్ కి 5 సైడ్స్ ఉన్నాయి. రైట్. మళ్ళీ హెక్సగాన్ కి 6 ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు నేను దీని పెరిమీటర్ అడిగితే ఎలా చెప్తారు చెప్పండి. ఇది ఒక్కొక్క సైడ్ 4 meters అనుకోండి, అప్పుడు పెరిమీటర్ అడిగితే 3 into 4 12. రైట్. ఇక్కడ చూడండి, కింద కనిపిస్తుందా, 3 into 4 12. ఇదే 4 వాల్యూ ఇక్కడ 5 సైడ్స్ ఇచ్చారనుకోండి, ఆ పెంటగాన్ వాల్యూ ఎంత అవుతుంది, పెరిమీటర్ 20. హెక్సగాన్ కి రైట్ 6 into 4 64. సారీ, 6 into 4 24 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. రైట్. పెరిమీటర్ 24 సెంటీమీటర్ అవుతుంది. రైట్. ఇప్పుడు నేను కనుక 4 కాకుండా ఇంకా వాల్యూ పెంచుతున్నాను, చూడండి 6 తీసుకున్నాను, ఒక్కొక్క సైడ్ వాల్యూ 6. ఇప్పుడు చెప్పండి దీని వాల్యూ ఎంత అవుతుంది, ఈ ట్రయాంగిల్ కి పెరిమీటర్ వాల్యూ ఎంత అవుతుంది, ఒక్కోటి 6 6 6 అంటే 3 6 are 18. ట్రయాంగిల్ పెరిమీటర్ 18. ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, టోటల్ 5 6లు ఉన్నాయి. సో పెరిమీటర్ వాల్యూ 5 6 are 30. నెక్స్ట్ హెక్సగాన్ 6 6 are 36. రైట్. రైట్.
చూడండి, a 20-meter long pipe is joined to another pipe of length k meters. ఏంటంట, ఒక 20-meter లాంగ్ పైప్ అంట ఇంకొక పైప్ కి జాయిన్ చేయబడిందంట. ఎంత లెంత్ అంట, k మీటర్స్. అంటే దాని వాల్యూ ఒక వేరియబుల్ లా రిప్రజెంట్ చేశాడు. 3 మీటర్ 4 మీటర్ అనకుండా k మీటర్స్ అన్నాడు. గివ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కంబైన్డ్ లెంత్. చెప్పండి ఇప్పుడు ఎంత అవుతుంది దాని లెంత్. ఫస్ట్ ఏమో ఇనిషియల్ గా 20 మీటర్స్, తర్వాత దానికి ఎంత యాడ్ చేశారు, k మీటర్స్ యాడ్ చేశారు. సో ఏమై ఉండొచ్చు ఆన్సర్ 20 ప్లస్ k. వెరీ గుడ్. ఆన్సర్ ఏమవుతుంది 20 ప్లస్ k. 20 మీటర్స్ ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ లో ఉన్నది, దానికి ఇంకెంత యాడ్ చేశారు, k మీటర్స్ యాడ్ చేశారు. సో టోటల్ లెంత్ ఎంత అంటే ఏమని చెప్పాలి, 20 ప్లస్ k. రైట్. ఒకవేళ ఈ k వాల్యూ 3 అయితే ఎంత, 4 అయితే ఎంత చూద్దాం, ఒకసారి సిమ్యులేషన్ లో చూద్దాం మనం. చూడండి, ఇక్కడ ఇనిషియల్ లెంత్ ఏమో 20 మీటర్స్ ఉంది, k వాల్యూ సపోజ్ 8 మీటర్స్ అనుకుందాం. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 28 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ k వాల్యూ మనము 4 అనుకుందాము. ఏమవుతుంది టోటల్ వాల్యూ 20 ప్లస్ 4 24. సో 20 అనేది ఫిక్స్డ్, ఇక్కడ ఆ నెంబర్ వాల్యూ ఫిక్స్డ్. ఇక్కడ k అనేది వేరియబుల్, మనం ఆ ప్లేస్ లో ఎంత వాల్యూ కావాలంటే అంత వాల్యూ పెట్టుకోవచ్చు. అందుకనే దాన్ని వేరియబుల్ అంటారు. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు 11 తీసుకున్నాను. ఇది 20 మీటర్స్ ఇనిషియల్ వాల్యూ, తర్వాత k వాల్యూ యాడ్ చేస్తాను. ఇక్కడ k ఎంత 11. సో టోటల్ ఎంత అవుతుంది 20 ప్లస్ 11 31. సో ఇక్కడ వేరియబుల్ వాల్యూ వల్ల యూజ్ ఏంటి, మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. చూడండి, k ప్లస్ లో 4 తీసుకున్నాను, 6 తీసుకున్నాను, 9 తీసుకున్నాను, ఇంకెంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో వేరియబుల్స్ తో యూజ్ ఏంటి, వీ కెన్ చేంజ్ ద వాల్యూస్. రైట్. రైట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ద మెషిన్ టేక్స్ 10 seconds టు స్టార్ట్. ఒక మెషిన్ ఉందంట, అది స్టార్ట్ అవ్వడానికి 10 seconds తీసుకుంటుందంట. అండ్ 8 seconds ఫర్ ఈచ్ కిలోగ్రామ్. ఒక మెషిన్ ఉంది, పిండి పట్టే మెషిన్. అది ఏం చేస్తుందంట, స్టార్ట్ అవ్వడానికి 10 seconds తీసుకుంటుందంట. వన్స్ స్టార్ట్ అయ్యాక ప్రతి 8 seconds కి 1 kg పిండిని పట్టేస్తుందంట. ఇఫ్ దెర్ ఆర్ y కేజెస్, ఎన్ని కేజీలు ఉన్నాయంట పిండి, y కేజెస్ ఉందంట. అది మొత్తాన్ని పిండిగా చేయడానికి ఎంత టైం కావాలి, ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి ఏమో 10 seconds, స్టార్ట్ అయ్యాక ప్రతి కేజీకి 8 seconds. మనకి ఇక్కడ ఉన్న ఎన్ని కేజీలు, y కేజెస్ ఉన్నాయి. సో ఏం చేయాలి మనం, 10 ప్లస్ ఒక్కొక్క కేజీకి 8 seconds కాబట్టి y కేజెస్ అయితే ఎంత రాయాలి, 8y. అంటే 10 ప్లస్ 8y. అంతేనా. చూడండి, 10 ప్లస్ 8y, ఎందుకంటే 8 కేజెస్ ఇంటూ ప్రతి కేజీకి 8 seconds కాబట్టి చూద్దాం దీన్ని ఒక సిమ్యులేషన్ లో చూద్దాం. మనకి చూడండి 10 seconds ఏమో స్టార్టింగ్ కి. ఇక్కడ నేను 5 kgs పిండి తీసుకున్నాం. 5 kgs తీసుకుంటే ఏమైంది, y కేజెస్ తీసుకోవాలి. ఇక 5 kgs తీసుకున్నా, 5 into 8 40 వచ్చింది, 40 plus 10 50 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 kgs కాకుండా 7 kgs తీసుకున్నాను. ఇప్పుడు వాల్యూ ఎంత అయింది, 7 into 8 plus 10 మొత్తం ఎంత అయింది, 66 seconds వచ్చింది. అదే 7 kgs తీసుకుంటే 7 into 8 అన్నాను, 5 kgs తీసుకుంటే 5 into 8 అన్నాను. అదే y kgs తీసుకుంటే 10 plus y into 8. అంతేనా. సో ఇందాక మనం రాసింది కరెక్టేనా, అంతేనా. 10 plus 8 into y. ఇక్కడ 10 అనేదేమో స్టార్టింగ్ టైమ్, 8 అనేదేమో టైం రిక్వైర్డ్ ఫర్ ఈచ్ కేజీ. మొత్తం కేజెస్ y కేజెస్ ఉన్నాయి కాబట్టి 10 plus 8 into y. ఓకేనా. ఇస్ దిస్ క్లియర్? Yes, it is clear. రైట్. అయితే ఒకసారి చూడాలనా, ఇందాక మనం ఏమనుకున్నాం, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పిండి మిల్లితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టార్ట్ చేయడానికి 10 seconds ప్లస్ ఈచ్ కేజీకి 8
టోటల్ గా మనకు ఉన్నాయి y కేజెస్. అవునా? 10 + 8y. దీన్ని ఏమనొచ్చు మనం? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఎందుకు? ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వేరియబుల్ కూడా ఉంది. వేరియబుల్ ఎప్పుడైతే యూజ్ చేస్తే దాన్ని ఏమని అంటాం? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. రైట్. అయితే చూడండి, ఇక్కడ వేరియబుల్ కాన్స్టెంట్, అదే వేరియబుల్ y కాన్స్టెంట్ కలిసి ఉన్నాయి. y ని వేరియబుల్ అంటాము. ఇది మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈ వేరియబుల్ తో పాటు ఉన్న కాన్స్టెంట్ ఏమని అనొచ్చు? మ్యాథమెటికల్ టర్మినాలజీలో వేరియబుల్ తో పాటు ఉన్న ఈ నెంబర్ ని కోఎఫిషియంట్ అంటారు. ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ నేను క్వశ్చన్స్ అడుగుతాను, అప్పుడు మీరు అందరూ ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమనాలి? y ని వేరియబుల్ అనాలి, ఈ 8 ని కోఎఫిషియంట్ అనాలి. ఇక్కడ ఈ నెంబర్ ని చూస్తే ఈ నెంబర్ దేంతో అయినా వేరియబుల్ తో అటాచ్ అయినా అవ్వలేదు, అందుకని దీన్ని ఏమనాలి? కాన్స్టెంట్ అనాలి. ఏమనాలి? మన మ్యాథమెటికల్ టర్మినాలజీలో ఏ నెంబర్ అయితే వేరియబుల్ తో కలిసి ఉంటుందో దాన్ని కోఎఫిషియంట్ అని, ఇలా ఇండివిజువల్ గా ఉంటే దాన్ని కాన్స్టెంట్ అని అంటాం. రైట్? అర్థమైంది కదా? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కి ఆ ఎక్స్ప్రెషన్ లో ఉన్న టర్మ్స్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా? రైట్. ఇందాక మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూసాం, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ చూసామా లేదా? రైట్. నేను బోర్డు మీద కూడా ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాను, చూడండి. 10 + 8 + 3 × 2. చూడండి, 10, 8, 3, 2. వీటన్నిటి బాగా గమనిస్తే ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. అంతేనా? ప్రతి టర్మ్ ని ఏం సెపరేట్ చేస్తుంది? ఎడిషన్ సింబల్ సెపరేట్ చేస్తుంది. సో ఏ నెంబర్స్ అయితే ఎడిషన్ సింబల్ తో సెపరేట్ చేసి ఉంటాయో వాటిని టర్మ్స్ అంటారు. ఇప్పుడు ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. అంతేనా? రైట్. 5/3 - 2/4 + 3. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, మనము టర్మ్స్ దేంతో సెపరేట్ చేస్తాము? ఐదర్ ఎడిషన్ సింబల్ తో కానీ లేకపోతే సబ్ట్రాక్షన్ సింబల్ తో కానీ. రైట్? ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. అంతేనా? సేమ్ ఇలానే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో కూడా మనం టర్మ్స్ ని ఎడిషన్ సింబల్ తో కానీ సబ్ట్రాక్షన్ సింబల్ తో కానీ సెపరేట్ చేసి ఉంటాయి. ఇక్కడ 10 + 8y ఉంది. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు? 10 అనేది ఒక టర్మ్, 8y అనేది ఒక టర్మ్. రైట్? సో మన మ్యాథమెటికల్ టర్మ్స్, సారీ, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో టర్మ్స్ ని యూజ్ చేయడానికి యూజ్ చేసే సింబల్స్ ఏంటి? ప్లస్, మైనస్. ఈ రెండు ఆపరేషన్స్ ని యూజ్ చేసి మనం టర్మ్స్ ని సెపరేట్ చేస్తాము. రైట్? అంతేనా? ఈ రెండు యూజ్ చేసే కదా టర్మ్స్ సెపరేట్ చేసేది. రైట్. ఇప్పుడు మనము ఒక చిన్న క్విజ్ చూద్దాం. ఇప్పుడు నేను మీకు చెప్పిందే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ an expression that may contain numbers, operations and variables does not have an equal sign. ఆ ఎక్స్ప్రెషన్ ఏమని అనాలి? వేరియబుల్స్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. రైట్? మీలో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారు? వెరీ గుడ్, వెరీ గుడ్. కేర్ఫుల్. నెక్స్ట్ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. చూడండి, కేర్ఫుల్ గా చూడండి. ఏ నెంబర్ బై ఇట్ సెల్ఫ్, దాని పక్కన ఏం ఉండవంట, ఆ నెంబర్ ఒక్కటే ఉంటుందంట. దాన్ని ఏమనుకున్నాం మనం? కాన్స్టాంట్. అంతేనా? కేర్ఫుల్ గా వినండి. అంతే కదా? అదే వేరియబుల్ నెంబర్ కలిసి ఉంటే దాన్ని కోఎఫిషియంట్ అంటామని చెప్పినాం. సరే, రైట్. ఇక్కడ చూద్దాం. ఏ సింబల్ ఆర్ లెటర్ దట్ రిప్రజెంట్ 1 or more నెంబర్స్, దాన్నైనా మనం వేరియబుల్ అని చెప్పుకుంది. కరెక్ట్, కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇక్కడ చూడండి, పార్ట్స్ ఆఫ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ సెపరేటెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ సైన్స్. ఇప్పుడే మనం చెప్పుకున్నాము, బట్ ఏమని అనాలనుకున్నాము? రైట్, వెరీ గుడ్. టర్మ్స్, టర్మ్స్ అన్నవి పార్ట్స్. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో పార్ట్స్, ఆ పార్ట్స్ దేంతో సెపరేట్ చేయబడి ఉంటాయి? ప్లస్ సింబల్ తో కానీ మైనస్ సింబల్ తో కానీ. రైట్. ఎ నెంబర్ ఇన్ ఎ టర్మ్ దట్ ఈస్ బిఫోర్ ద వేరియబుల్.
నథింగ్ బట్ ఆ వేరియబుల్ తో పాటు ఉండే నెంబర్ ఏమనుకుంటాం? కోఎఫిషియంట్. రైట్ రైట్. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు అన్ని? సో గ్రేట్, మీరంతా చాలా ఫోకస్డ్ గా వింటున్నారు అన్నమాట. అయితే వెరీ గుడ్, వెరీ గుడ్. చూద్దాం మన ఆన్సర్స్ కరెక్టేనా? ఎస్ కరెక్ట్. బాగా కేర్ఫుల్ గా. రైట్, ఇప్పుడు మనం అయితే ఒక సిమ్యులేషన్ చూద్దాం. చూడండి, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలో మనం ఇప్పుడు విన్నాం కదా. ఇప్పుడు మనం అప్లై చేద్దాం. మనం ఏదైతే విన్నామో ఇప్పుడు దాన్ని అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ 22 అండ్ ఏ నెంబర్. ఒక నెంబర్ కి 22 కి డిఫరెన్స్ అన్నారు. ఇక్కడ నెంబర్ అంటే ఏంటో వాల్యూ ఇవ్వలేదు. సో మన నెంబర్ ప్లేస్ లో ఏమనుకోవాలి? ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోవాలి. డిఫరెన్స్ అంటే ఏంటి? ప్లస్సా మైనసా? వెరీ గుడ్, మైనస్. సో 22 మైనస్ ఏ నెంబర్. నెంబర్ ప్లేస్ లో ఒక వేరియబుల్. ఇక్కడ చూడండి, 22 మైనస్ ఒక వేరియబుల్ ఎక్కడైనా కనిపిస్తుందా? ఎస్, 22 మైనస్ హెచ్ అనేది కనిపిస్తుంది. అంతేనా? డిఫరెన్స్ ఆఫ్ 22 అండ్ ఏ నెంబర్. మన ఒక టెర్మినాలజీని అర్థం చేసుకోవాలి. డిఫరెన్స్ అంటే నథింగ్ బట్ సబ్ట్రాక్షన్. రైట్, ఇక్కడ చూడండి ఇది. రైట్, ఇక్కడ చూడండి, ఎమరీ. ఎమరీ అనేది ఒక నేమ్. ఎమరీ ఈక్వల్లీ షేర్డ్ 12 slices of pizza with X amount of friends. ఏం చేసిందంట? 12 slices of పిజ్జాని. సరే చూడండి, ఫస్ట్ మీకు ఈ ఎమరీ అనేది జస్ట్ నేమ్ నానా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఫర్ దట్. మనం రాధా, గీత, సీత అని ఎలా పెట్టుకుంటామో ఇక్కడ ఎమరీ అనేది ఒక పేరు. చూడండి, అది మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటే ఫస్ట్ ఒకసారి అది వదిలేయండి. నెక్స్ట్ చూద్దాం. ఏ నెంబర్ యాడెడ్ టు 32. యాడెడ్ అంటే ఏంటి? నెంబర్ ఎడిషన్, ప్లస్ చేయడం. 32 కి యాడ్ చేయడం. చూడండి, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో ఏదైనా ఒకటి 32 కి యాడ్ చేసి కనిపిస్తుందా? ఎస్, ఇక్కడ చూడండి, y ప్లస్ 32. రైట్ రైట్. ఇక్కడ చూడండి, ద కోషంట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ 5. ఇక్కడ ఏ నెంబర్ ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి? ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోవాలి. కోషంట్ అంటే ఏంటి? నథింగ్ బట్ డివైడ్ చేస్తే వచ్చే వాల్యూనే కోషంట్ అంటాం. ఆ నెంబర్ ని 5 తో డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎక్కడైనా 5 తో డివైడ్ చేసేటట్టు కనిపిస్తుందా? ఎస్, ఇక్కడ n డివైడెడ్ బై 5. రైట్. సో ఇక్కడ n అనేది ఒక వేరియబుల్. నెంబర్ ప్లేస్ లో ఆ వేరియబుల్ తీసుకొని దాన్ని 5 తో డివైడ్ చేసాము. రైట్. చూడండి, నేట్ హ్యాడ్ 12 యాపిల్స్. ఎన్ని యాపిల్స్ అంట? 12 యాపిల్స్ ఉన్నాయంట. అండ్ జాక్ గేవ్ హిమ్ సమ్ మోర్. ఆల్రెడీ 12 యాపిల్స్ ఉన్నాయి, ఉంటే ఇంకా కొన్ని యాపిల్స్ జాక్ ఇచ్చాడంట. సో జాక్ ఇచ్చాడు అంటే ఇప్పుడు మనకి ఎంత ఇచ్చాడో తెలీదు. 12 కి ఒక వేరియబుల్ యాడ్ చేయాలి. ఎంత ఇచ్చాడో తెలియదు కాబట్టి. సో ఏమవ్వాలి? 12 ప్లస్ 1 వేరియబుల్. ఇందులో ఎక్కడ వేరియబుల్ కనిపిస్తుంది? 12 ప్లస్ ఇక్కడ కనిపిస్తుంది. రైట్ రైట్. బెల్లా అదొక నేమ్. బెల్లా హ్యాడ్ సమ్ మనీ. ఎంతో కొంత మనీ ఉందంట. అండ్ గేవ్ సిలియా $5 ఫర్ బ్రేక్ఫాస్ట్. సో తన దగ్గర కొంత మనీ ఉంటే ఆ కొంత మనీలో నుంచి 5 రూపీస్ ఇంకొక అమ్మాయికి ఇచ్చిందంట. సో ఇక్కడ చూడండి, ఒక వేరియబుల్ మనీ ఎంత ఉందో చెప్పలేదు కాబట్టి నా ప్లేస్ లో ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటా. వేరియబుల్ -5 ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ m-5. m అంటే ఇక్కడ తన దగ్గర ఉన్న మనీ అనుకుంటే తను 5 రూపీస్ వేరే వాళ్ళకి ఇచ్చింది. సో రిమైనింగ్ ఎంత అంటే ఏమని చెప్పొచ్చు? ఈ ఎక్స్ప్రెషన్. రైట్ రైట్. ఇక్కడ చూడండి, దేర్ వర్ h rows. ఎన్ని రోస్ అంట? h rows విత్ 10 chairs ఈచ్. ప్రతి రోలో 10 చైర్స్ ఉన్నాయంట. మొత్తం రోస్ ఏమో h, 10 చైర్స్. సో మొత్తం చైర్స్ ఏంటంటే ఏమని చెప్పాలి? 10h. రైట్, అంతేనా? రైట్. ద ప్రొడక్ట్ ఆఫ్ 8 అండ్ ఏ నెంబర్. చెప్పండి, ద ప్రొడక్ట్ ఆఫ్ 8 అండ్ ఏ నెంబర్. నెంబర్ అంటే ఏంటో తెలీదు, ఇక్కడ ఏ నెంబర్ అనేది ఇవ్వలేదు కాబట్టి. సో నేను ఆ ప్లేస్ లో ఏం చేయాలి? ఒక వేరియబుల్ తీసుకోవాలి. ద ప్రొడక్ట్ ఆఫ్ 8 అండ్ ఏ నెంబర్. రైట్, వచ్చిందా? రైట్. సో ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాము.
రైట్. సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదా? ఏం డిఫరెన్స్ చూసారు మీరు? మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కి తేడా ఏంటో చూసారు. మనకి జనరల్ గా న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ లో ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఆ నెంబర్స్ ని ఐదర్ ఎడిషన్ సింబల్ తో గానీ మైనస్ సింబల్ తో గానీ సెపరేట్ చేసిబడి ఉంటాయి. వాటిని టర్మ్స్ అంటారని మనం తెలుసుకున్నాం. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో నెంబర్స్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు వేరియబుల్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. అర్థమైందా? రైట్. అయితే ఇప్పుడు మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం. ఈ వేరియబుల్స్ పార్ట్ మీదే మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో మనకి తేడా ఎక్కడ వచ్చింది? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కి నార్మల్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ తేడా ఎక్కడ వచ్చింది? వేరియబుల్ లోనే వచ్చింది. ఈ వేరియబుల్ ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం. షేర్ చేస్తున్నాను, చూడండి. రైట్. మన దగ్గర అంటే 100 నోట్స్ ఉన్నాయి, 20 నోట్స్ ఉన్నాయి, 5 నోట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 100, 20, 5 ఉన్నాయి. అయితే ఏంటి, ఇక్కడ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో 20 నెంబర్స్ నోట్లు, 5 నెంబర్ నోట్స్ మనం వాల్యూస్ చేంజ్ చేసామనుకోండి, నెంబర్ ఆఫ్ నోట్స్ చేంజ్ చేసామనుకోండి, మనకు వచ్చే టోటల్ అమౌంట్ వాల్యూ కూడా చేంజ్ అవుతుందా? ఎస్, చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 100 నోట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 20 నోట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 నోట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. చూడండి, 3 into 100 ప్లస్ 5 into 20 ప్లస్ 6 into 5 టోటల్ ఎంత వచ్చింది? 430 వచ్చింది. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ కింద ఇచ్చిన వాల్యూస్ ట్రై చేసి చూస్తాను. 6 ఏమో 100 నోట్స్ అంట. రైట్. నెక్స్ట్ 4 ఏమో 20 నోట్స్. నెక్స్ట్ 5 నోట్స్ ఎన్ని? 3 ఉన్నాయి. చూడండి ఇక్కడ వాల్యూస్ 6 into 100, 4 into 20, 3 into 5 టోటల్ ఎంత వచ్చింది? 695 వచ్చింది. ఇక్కడ వరకు బానే ఉంది. కింద కనిపిస్తుందా మీకు? చార్ట్ కనిపిస్తుందా? ఇక్కడ ఏం చేశారు? థర్డ్ రోలో చూడండి. థర్డ్ రో 100 నోట్స్ ఏమో 8 తీసుకున్నారు, 20 నోట్స్ ఏమో 4 తీసుకున్నారు, 5 రూపీ నోట్స్ ఏమో Z తీసుకున్నారంట. సో Z వాల్యూ మనకు తెలీదు. సో తెలీదు కాబట్టి ఏం చేద్దాం? సో ఇక్కడ చేసేది ఏంటంటే 8 into 100 ప్లస్ 20 into 4 ప్లస్ 5 into Z. 8 into 100 అంటే 800 ప్లస్ ఈ 4 into 20 అంటే 80 రూపీస్, 880 రూపీస్ ప్లస్ 5Z. సో మనకు కావాల్సిన ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్ అయిందా ఇక్కడ? రైట్. పైనేమో అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇక్కడ మనకి ఒక వాల్యూ తెలియదు కాబట్టి దాని ప్లేస్ లో మనం వేరియబుల్ పెట్టుకున్నాము. అందువల్ల మనకి ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్ అయింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ రో చూడండి. 100 నోట్స్ X ఉన్నాయి, 20 రూపీస్ నోట్స్ Y ఉన్నాయి, 5 రూపీ నోట్స్ Z ఉన్నాయి. సో టోటల్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్పాలి? 100 into X ప్లస్ 20 into Y ప్లస్ 5 into Z. అంతేనా? ఇక్కడ అదేనా వచ్చింది చూడండి. 100 into X ప్లస్ 20 into Y ప్లస్ 5 into Z. ఓకేనా? రైట్. రైట్. ఇప్పటి వరకు మనం ఏం చేసాము? మనకి టర్మినాలజీలో ఉన్న వాల్యూకి మనము ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో చూపించాము. నేను మీకు ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ చూపిస్తా. దానికి టర్మినాలజీ, దానికి వర్డ్స్ రాయడానికి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం మనం. చూడండి ఇక్కడ. ఇప్పటివరకు ఏం చేసాం మనం? మనకి ఇచ్చిన క్వశ్చన్ చదివి దాన్ని మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో రాసాం. ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దానికి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చో చూద్దాం. 6 - 7x
సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ చూడండి. సబ్ట్రాక్ట్ 7 from 6 దెన్ మల్టిప్లై బై 6. నో, రాంగ్. మల్టిప్లై 7 by x. చూడండి ఇక్కడ 7 ని x మల్టిప్లై చేసాం, రైట్. 7 by x దెన్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 6. 6 నుంచి ఈ 7x ని సబ్ట్రాక్ట్ చేసాం. సో ఆన్సర్ ఏమవుతుంది? రైట్. అర్థమైందా? సో ఏం చేసాము? 7 ని x తో మల్టిప్లై చేసాము, వచ్చిన దాన్ని 6 నుంచి సబ్ట్రాక్ట్ చేసాము. అంతేనా? మల్టిప్లై 7 by x దెన్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 6. రైట్. రైట్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేద్దాము. ఈ రివైజ్ చేశాక మనం ఒక చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, అడిగాక మీరు ఆన్సర్ చేసేద్దరు. రైట్. మనం ఓన్లీ నెంబర్స్ ని మాత్రమే యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తే దాన్ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాము. అంతేనా? ఇక్కడ చూడండి, నెంబర్స్ తీసుకొని దాన్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ తో మనం సపరేట్ చేసాము. ఇలా ఉండే ఎక్స్ప్రెషన్స్ ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. అయితే ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? ఇందులో వేరియబుల్స్ కూడా ఉంటాయి. అంటే అన్నోన్ వాల్యూస్ ని మనము వేరియబుల్ పార్ట్ తో రిప్రజెంట్ చేస్తాము. లైక్ మనం ఏరియా అనే దానికి మనం ఎలా రెక్టాంగిల్ ఏరియాకి ఎలా రిప్రజెంట్ చేసాము? L/B అని రిప్రజెంట్ చేసాము. అలానే కొన్ని ప్రాబ్లమ్స్ లో మనకు వాల్యూస్ తెలియపోతే ఆ వాల్యూస్ ని మనం ఏం చేస్తాము? వేరియబుల్ పార్ట్ తో రిప్రజెంట్ చేస్తాము. మీరు హర్రర్ మూవీస్ చూసారనుకోండి, అక్కడ ఏమైనా దొంగతనాలు జరిగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ ఎవరు చేశారు అని పోలీసులు మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్తారు? సమ్ ఎక్స్ చేసి ఉండొచ్చు అని చెప్తారా లేదా? సో ఇక్కడ కూడా అంతే. మనకి ఇక్కడ ఈ వాల్యూ తెలియనప్పుడు, ఏ వాల్యూ అయితే తెలియదో ఆ ప్లేస్ లో ఎక్స్ అనో వై అనో ఏదో ఒక ఆల్ఫాబెట్ ని మనం యూజ్ చేస్తాము. ఇలా యూజ్ చేసి రాసే ఎక్స్ప్రెషన్ నే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. అర్థమైందా? ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో టర్మ్స్ ని ఎడిషన్ గాని మైనస్ సింబల్ తో గాని మనం దాన్ని సపరేట్ చేస్తాము. రైట్. అయితే ఈ వేరియబుల్ తో పాటు ఉండే నెంబర్ ని కోఎఫిషియంట్ అంటాము. వేరియబుల్ పార్ట్ తో ఉండే నెంబర్ ఏమంటాము? కోఎఫిషియంట్ అంటాము. వేరియబుల్ పార్ట్ లేకుండా సపరేట్ గా ఒక్క నెంబర్ మాత్రమే ఉంటే దాన్ని కాన్స్టెంట్ అని అంటాము. రైట్. సో ఈ మొత్తాన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. చాలా సింపుల్ గా మనం నేర్చుకున్నాం కదా. రైట్. మనం నేర్చుకుంది algebraic expression, an expression that may contain numbers, operations అంటే ఏంటి? ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ అవే కదా, రైట్. అండ్ వేరియబుల్స్ డస్ నాట్ హ్యావ్ an equal sign. ఎక్స్ప్రెషన్ లో మనకి ఈక్వల్ సైన్ ఉండదు, ఈక్వేషన్స్ లో ఈక్వల్ సైన్ ఉంటది. ఇది ఒక ఎక్స్ప్రెషన్, రైట్. కాన్స్టెంట్ అంటే ఏమనుకున్నాం? ఏ నెంబర్ బై ఇట్ సెల్ఫ్, దాని పక్కన ఏ వేరియబుల్ ఉండదు, సో దాన్ని కాన్స్టెంట్ అంటాం. వేరియబుల్ అంటే ఏంటి? a symbol or letter that represent one or more numbers. ఓకేనా? టర్మ్స్ అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ an algebraic expression separated by plus or minus sign. ఓకేనా? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో పార్ట్ అది దేంతో సెపరేట్ చేయబడింది? ప్లస్ ఆర్ మైనస్ సైన్, రైట్. కోఎఫిషియంట్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఏ నెంబర్ ఇన్ ఏ టర్మ్ దట్ ఈస్ బిఫోర్ ద వేరియబుల్. వేరియబుల్ ముందు ఉండే నెంబర్ ని మనం కోఎఫిషియంట్ అంటామని చెప్పి తెలుసుకున్నాం. రైట్. ఈ రోజు మీరు ఈ క్లాస్ అయిపోయాక మీరందరూ మన క్లాస్ లో ఏం జరిగిందో డిస్కస్ చేయండి. ఇంటికి వెళ్ళాక ఒకసారి మీరు బుక్ ఓపెన్ చేసి మీరు రోజు ఏం విన్నారో దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.